guys, welcome back to my channel. This is Sahiti Nishant. అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్లీ ఎంతగానో వెయిట్ చేస్తున్న అయాన్ష్ బర్త్డే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సారీ, వీడియో చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే దీని ముందు పోస్ట్ చేయాల్సిన వీడియోస్ ఉన్నాయి, అంటే బర్త్డే డెకరేషన్, రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా. సో ఒక ఆర్డర్ లో పోస్ట్ చేద్దాము అని చెప్పి ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందుకనే కొంచెం లేట్ అయింది. అయాన్ష్ బర్త్డే కి అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయిపోయాయి. బర్త్డే పార్టీ స్టార్ట్ అయ్యే ముందు మేము కొంచెం రెడీ అయ్యి అయాన్ష్ తో ఒక చిన్న ఫోటో షూట్ చేస్తున్నాము. హాయ్ స్మైల్. హలో స్మైల్. హలో బేబీ ఇంకా ఇద్దరు చూడు, నవ్వుతూ చూడాలా? అయాన్ష్ బర్త్డేకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని మా చేతులతో మేము ప్రిపేర్ చేసుకున్నాము. కానీ ఫోటోగ్రాఫర్స్ ఒక్క విషయంలో మాత్రం బయట వాళ్ళని పెట్టాము. ఎందుకంటే మేము ఫొటోస్ తీసుకోవాలి అనే ఒక హడావుడిలో పడి మేము ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయలేమేమో అనిపించింది. సో అందుకనే ఫోటోగ్రాఫర్స్ని అయితే పెట్టాము. మెయిన్గా ఫోటోగ్రాఫర్స్ని పెట్టడానికి రీజన్ అయితే అయాన్ష్కి ఒక చిన్న సాంగ్లా చేయిద్దాము, థర్డ్ బర్త్డే ఇలా జరిగింది అనేది మాకు ఒక మెమరబుల్గా ఉంటుంది కదా. సో అదంతా ఒక చిన్న సాంగ్లా చేయిద్దాము అనే ఒక ప్లాన్ ఉంది. సో పార్టీ స్టార్ట్ అవడానికి ముందే కొంచెం మేము రెడీ అయిపోయి ఆ సాంగ్కి సంబంధించిన షూట్ అంతా చేస్తున్నాము. పెట్టు మమ్మీ డాడీకి పెట్టు ఒకసారి, డాడీకి పెట్టు మమ్మీకి. స్లో 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 స్లోగా పెట్టు. ఓకే పిల్లలతో షూట్ అంటే మామూలుగా ఉండదు. చిన్నప్పుడు అయాన్ష్తో షూట్ చేయడం చాలా ఈజీగా అనిపించేది, కానీ ఈ ఏజ్లో అయాన్ష్తో షూట్ చేయాలి అంటే చుక్కలు చూపిస్తున్నాడు. యాక్చువల్లీ వాళ్ళ ఏజ్ అలాంటిది. సో అందుకనే మేము కొంచెం ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. పార్టీకి ఒక 1 అవర్ ముందే రెడీ అయిపోయాము. అండ్ ఫోటోగ్రాఫర్స్కి కూడా ముందే చెప్పాం అనమాట, కొంచెం ఎర్లీగా రండి, పిల్లలతో కదా టైం పడుతుంది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం షూట్ చేయగలము. వాళ్ళకి కొంచెం ఇష్టం లేకపోయినా కానీ మనం షూట్ చేయలేము. సో అందుకనే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ అయాన్ష్కి చాక్లెట్స్ తినిపిస్తూ అలా అయితే షూట్ చేసాము. ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా ఓపికతో షూట్ చేశారు. పిల్లలతో షూట్ అంటే మనకి ఎంత ఓపిక ఉండాలో ఫోటోగ్రాఫర్స్ కి మనకు మించి ఓపిక ఉండాలి. అయాన్ష్ అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు, అయినా కానీ పాపం వాళ్ళు చాలా ఓపికగా అయితే చేశారు. ఈ ఏజ్ లో పిల్లల్ని కదలకుండా ఉండండి, ఒక చోట కూర్చోండి అంటే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. అయినా కానీ వాళ్ళు చాలా ఓపికగా షూట్ చేశారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. వీడియో సాంగ్ అయితే మేము ఆల్రెడీ చూసాము, సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ స్మైల్ కూడా చేయండి, బాబుది ఈక్వల్ స్మైల్ ఉంటుంది. అంకులు చూపించి ఎలా నవ్విందో, ఏం తీసేసి ఎలా నవ్విందో చూపించండి. బాబుకి అలా ముద్దు పెట్టండి, ముద్దు పెట్టండి, అవుతా పెట్టండి. ఎలా నవ్వింది ఎలా నవ్విందమ్మా? మీరు పెట్టండి, మీరు పెట్టండి. నువ్వు సంజయ్ ఎలా నవ్విందో చెప్పు ఒకసారి. అన్నా ఎలా అంది? బ్లాక్ నార్మల్ బ్లాక్ మ్యాచింగ్ ఎలా నవ్వింది? చాలు వచ్చేసింది. అలా కాదు, ఇలా వేస్తావు కదా. నాన్న నువ్వు ఫ్రెండ్స్ కదా. ఇచ్చుడు ఇటు చూడు అమ్మ చూడు. కానీ దించుతాను. అయాన్ష్ని నవ్వించడానికి కెమెరా వెనకాల ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడుతున్నామో. మమ్మీ వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు అందరూ పిలుస్తూనే ఉన్నారు, హనీ ఒకసారి చూడు, ఒకసారి నవ్వు అని చెప్పి. బట్ ఇంకా అప్పటికే వాడికి ఇంట్రెస్ట్ పోయింది, చాలాసేపటి నుంచి షూట్ చేస్తున్నాం కదా. సో ఇంకా వాడికి ఇంట్రెస్ట్ లేదు అని అర్థమయ్యి ఇంకా అక్కడితో ఆపేసాము. ఇంకా షూట్ అయిపోయిన తర్వాత అయాన్ష్ అయితే బైక్ తీసుకుని కొంచెం సేపు ఆడుకుంటున్నాడు. అప్పుడే ఇంకా కిడ్స్ రావడం స్టార్ట్ అయ్యారనమాట. సో వచ్చిన కిడ్స్ అందరికీ బర్త్డే క్యాప్స్ ఇస్తూ అండ్ ఒక హ్యాండ్
బ్యాండ్స్ తీసుకున్నాను కదా రేడియంవి, అవి ఇలా షేక్ చేస్తే లైట్ వస్తాయని చెప్పాను కదా. సో ఆ హ్యాండ్ బ్యాండ్స్ అవన్నీ కూడా పిల్లలకి ఇస్తున్నారు. ఇంకెప్పుడు బర్త్డే పార్టీలో ఫుల్ హడావుడి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే కేక్ వచ్చింది. యాక్చువల్లీ అయాన్ష్కి కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తే మీకు అర్థం అవుతుంది. వాడికి కేక్ కట్ చేయడం అంటే చాలా ఎంజాయ్ చేస్తాడు. సో ఇంకా కేక్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కేక్ కట్ చేయాలా అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాడు. అసలు కేక్తో ఒక ఫోటో తీద్దామన్నా కానీ నుంచోవట్లేదు. కేక్ని సింగిల్గా కూడా ఫోటో తీయవట్లేదు. ఫస్ట్ నేను కట్ చేసేస్తాను అని చెప్పి చాలా అల్లరి చేశాడు. అండ్ బర్త్డే డెకరేషన్లో నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మా హస్బెండ్ బ్లాస్ట్ చేశారు కదా, బర్త్డే బ్లాస్ట్, అవి చాలా బాగున్నాయి. నార్మల్గా మనం ఇలా హ్యాండ్తో తిప్పేవి ఉంటాయి కదా, అవైతే చాలా పెయిన్ వస్తాయి అండ్ చాలా గట్టిగా కూడా తిప్పాలి. ఇవైతే నాకు చాలా ఈజీగా అనిపించాయి. జస్ట్ మనం గట్టిగా నొక్కితే చాలు బ్లాస్ట్ అవుతున్నాయి అండ్ ఎక్కువ సౌండ్ కూడా రావట్లేదు. సో చాలా ఈజీగా అనిపించాయి నాకు. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. లాస్ట్ టైం మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఆ బ్లాస్ట్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది అయింది. ఒక 3 days ఉంది నాకు హ్యాండ్ పెయిన్, అంత గట్టిగా ఉంది. సో నేను సర్చ్ చేస్తే ఇవి నాకు దొరికాయి. చాలా ఈజీగా అనిపించాయి. జస్ట్ మనం అది బెలూన్ ఊదినట్టు ఊది గట్టిగా ప్రెస్ చేస్తే చాలు బ్లాస్ట్ అయిపోతున్నాయి. సో ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. బర్త్డే డెకరేషన్ వీడియోలో నేను ఇది షేర్ చేద్దామని అనుకున్నాను, కానీ మిస్ అయిపోయింది. సో ఇక్కడ ఆ వీడియో చూపించడానికి ఉంది కదా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ కేక్తో అయాన్ష్కి ఒక ఫోటో తీయించడానికి మా ఇబ్బందులు అనమాట. అయాన్ష్ అయితే నైఫ్ తీసుకుని కేక్ కట్ చేసేస్తా అంటున్నాడు. వాళ్ళేమో ఒక్క ఫోటో తీద్దామని చెప్పని వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ పిల్లలకి తెలియదు కదా, ఇవన్నీ వాళ్ళకి అప్పుడే అర్థం కావు కదా. మనం ఏంటంటే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలి అని మనం ట్రై చేస్తూ ఉంటాము. బట్ వాళ్ళకేమో కోపం వస్తూ ఉంటుంది ఆ టైంలో. ఫైనలీ అయాన్ష్ అయితే కేక్ కట్ చేసేసాడు. యాక్చువల్గా అయాన్ష్కి కేక్ మీద క్రీమ్ ఉంటుంది కదా, అది పక్కన వాళ్ళకి రాస్తూ బాగా ఎంజాయ్ చేస్తాడు. సో ఇక్కడ అలాగే కేక్ క్రీమ్ తీసి మాకు రాద్దామని అనుకున్నాడు. కాకపోతే ఇది ఫాండెంట్ కేక్ కదా, వాడి చేతికి క్రీమ్ రాలేదు. సో అందుకని కేక్ మొత్తం తీసేసుకున్నాడు. 3rd బర్త్డే కూడా అయాన్ష్ కేక్ స్మాష్ చేశాడు. నేను చెప్పాను కదా అయాన్ష్కి కేక్ కట్ చేయడం ఒక్కటే ఇష్టం అని చెప్పి. మా ఇద్దరికి కేక్ పెట్టాడు కానీ వాడు మాత్రం అస్సలు కేక్ తినలేదు. కేక్ కటింగ్ అయిన తర్వాత అయాన్ష్ కోసం వచ్చిన కిడ్స్ అందరూ అయాన్ష్కి విష్ చేస్తున్నారు. ఆ విష్ చేసిన వాళ్ళందరికీ అయాన్ష్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ థ్యాంక్ యూ చెప్తున్నాడు. నిజంగా నాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం అయాన్ష్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయడం. అయాన్ష్ ఫస్ట్ బర్త్డే ఏంటంటే కోవిడ్ టైంలో వచ్చింది. అప్పుడు మేము సపరేట్గా విల్లా తీసుకుని ఓన్లీ ఒక 2-3 ఫ్యామిలీస్ వరకే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ సెకండ్ బర్త్డే ఏంటంటే రిలేటివ్స్ అందరినీ పిలిచి గ్రాండ్గా బర్త్డే పార్టీ చేసాము. సో ఇలా పిల్లలందరితో కలిసి అయితే ఫస్ట్ టైం అయాన్ష్ బర్త్డే సెలబ్రేట్ చేయడం. సో చిన్న పిల్లలందరూ అయాన్ష్ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయాన్ష్ ఇంకా చిన్నవాడు కదా, సో గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పడం అప్పుడే రాదు. సో అందుకనే మేము దగ్గరుండి మేము కూడా గిఫ్ట్ పట్టుకుని వాడితో గిఫ్ట్ ఇప్పించి థ్యాంక్ యూ చెప్పిస్తున్నాం. సో నేను పిల్లలందరి కోసం చాలా కష్టపడి ఆలోచించి తీసుకున్న గిఫ్ట్స్ అయితే పిల్లలందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఐ హోప్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. యాక్చువల్గా అయాన్ష్కి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎవరైనా చిన్నపిల్లలు కనిపిస్తే వీడేదో చాలా పెద్ద అబ్బాయిలా ఫీల్ అయిపోయి వాళ్ళని ప్యాంపర్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ అంతమంది పిల్లల్ని చూసి వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో. చిన్న పిల్లలందరూ వాడి దగ్గరికి వస్తుంటే వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. పిల్లల బర్త్డేలో మొత్తం సందడంతా పిల్లలదే ఉంటుంది కదా. చిన్నపిల్లలందరూ ఒక చోట ఉండి అలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంటే భలే
సరదాగా అనిపిస్తుంది. అండ్ పిల్లలతో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసి అది మొత్తం అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరూ వచ్చి అయాన్ష్ని బ్లెస్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసి వచ్చి అయాన్ష్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు ఆ హడావుడిలో నేను అందరికీ పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పలేకపోయాను. బట్ ఇన్ కేస్ మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. సో పైన ఇంట్లో బర్త్డే పార్టీ అంతా అయిపోయిన తర్వాత కింద డిన్నర్ అరేంజ్ చేశాము. ఇంకా అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, బికాజ్ వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ సో ఇంకా అదే సరిపోయింది అనమాట. వీడియో షూట్ చేయాలి అన్న థాట్ కూడా లేదు. అపార్ట్మెంట్లో వాళ్ళందరూ వచ్చారు, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వచ్చారు, రిలేటివ్స్. సో వాళ్ళందరితో పలకరిస్తూ ఉండేసరికి అసలు మాకు టైం తెలియలేదు. మేము డిన్నర్ కంప్లీట్ చేసి వచ్చేసరికి అయాన్ష్ అయితే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాడు. యాక్చువల్గా నేను గిఫ్ట్స్ అవన్నీ ఒక దగ్గర పెట్టి అయాన్ష్తో ఓపెన్ చేయిస్తూ ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. కాకపోతే వాడు అప్పుడే ఓపెన్ చేయాలి అన్నాడు. ఇంకా వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం వచ్చిన గిఫ్ట్స్ని ఓపెన్ చేస్తూ ఏం టాయ్స్ వచ్చాయి ఏంటి అని చూసుకోవడంలో వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో నాకు అలా సపరేట్గా అయాన్ష్ని కూర్చోబెట్టి తీసే అంత ఓపిక లేదు, అప్పటికే ఓపిక అయిపోయింది. సో ఇంకా వాడిని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని చెప్పి సరే ఓపెన్ చేసే నాన్న అన్నాను. ఇంకా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాడు. అయాన్ష్ అయితే ఒక్కొక్క గిఫ్ట్కి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో, అది కొంచెం ఓపెన్ చేసి చూసి అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడంటే వాటన్నిటిని చూసి. ఈ మధ్య అయాన్ష్ సాంగ్స్ కూడా పాడుతున్నాడు. ఎప్పుడైనా నేను ఒకసారి వాడికి తెలియకుండా రికార్డ్ చేసి నేను వీడియో పెడతాను. ఇక్కడ వాడు సాంగ్ పాడి వినిపిస్తాడు చూడండి. అయాన్ష్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతున్నాడు వాడి టాయ్స్ చూసి. పిల్లలకి గిఫ్ట్స్ అంటే జనరల్గా టాయ్సే వస్తాయి కదా, అసలు వాడికి టాయ్స్ అంటే చాలా ఇష్టం. నేను అయాన్ష్కి చాలా కొంటూ ఉంటాను, కానీ ఎంతైనా ఒక కొత్త టాయ్ వచ్చేసరికి వాళ్ళకి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందో. అసలు ఓపిక లేకపోయినా కానీ మొత్తం గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి వాడికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూసుకునేంత వరకు ఒప్పుకోలేదు. నాకేమో ఒక 2 days నుంచి నిద్ర లేదు. రోజు నైట్ 3 o'clock అలా పడుకుంటున్నాను ఈ బర్త్డే డెకరేషన్కి కావాల్సినవన్నీ చేసుకుంటూ. సో ఓపిక లేదు, అమ్మయ్య అయిపోయింది కదా అని అనుకున్నాను. కానీ అయాన్ష్ అయితే మాత్రం అన్నీ ఇప్పుడే ఓపెన్ చేద్దాం, అమ్మ నువ్వు కూడా కూర్చోరా ఓపెన్ చెయ్యి అని చెప్పని అన్నాడు. సో ఇంకా వాడిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఇంకా అలాగే అయితే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఒక్కొక్క గిఫ్ట్ని చూసినప్పుడు అయాన్ష్ ఎంత క్యూట్గా రియాక్ట్ అవుతున్నాడో. యాక్చువల్గా అవన్నీ క్యాప్చర్ చేద్దామని నేను ఒక వీడియో చేద్దామని అనుకున్నాను, కాకపోతే ఇంకా వాడు అన్నీ ముందే ఓపెన్ చేసేసాడు. అండ్ ఇక్కడ ఆడియో పెడదామంటే నేను ఏదో ఫంక్షన్ గురించి నార్మల్గా అందరితో మాట్లాడుతూ ఉన్నాము, చాలా డిస్టర్బెన్స్గా ఉంది వెనకాల. అందరం ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎలా జరిగింది ఏంటి అని. సో ఇక్కడ అయాన్ష్ వాయిస్ కన్నా మా వాయిసే ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. వాడి మాటలు చాలా లోగా వినిపిస్తున్నాయి. సో ఇంకా అంతా డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పి ఇంకా కంప్లీట్గా అయితే వాల్యూమ్ తీసేశాను. వావ్, ఎవరే? హనీయా? నువ్వేనా? విడిగా పెట్టేసాను. అవునా? నేను వస్తున్నాను. నేను అదే చూస్తున్నా. అమ్మ కార్లు కూడా పెట్టింది రో. ఈ గిఫ్ట్ వదిన పంపించారు అయాన్ష్ కోసం. వాడేమో అది ఓపెన్ చేయమని అడుగుతున్నాడు, కాకపోతే అది ఓపెన్ చేయడానికి లేదనమాట. అంటే ఓపెన్ చేయొచ్చు కానీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసేలా లేదు. మేమేంటంటే ఇందులో మనీ కలెక్ట్ చేద్దాము అయాన్ష్తో, నెక్స్ట్ బర్త్డేకి ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాము. కాకపోతే అయాన్ష్ ఇప్పుడే కావాలి, ఇప్పుడే ఓపెన్ చేయండి అని అడుగుతున్నాడు. సో ఇలా చాలా హ్యాపీగా అయాన్ష్ 3rd బర్త్డే అయితే జరిగింది. అయాన్ష్ బర్త్డేకి వచ్చి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్లో కూడా అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది విష్ చేశారు అయాన్ష్ కోసం. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మేము ఎవరో కూడా మీ ఎవరికి తెలియదు, జస్ట్ మా వీడియోస్ చూసి మమ్మల్ని ఇష్టపడి అయాన్ష్ బర్త్డే గుర్తుపెట్టుకుని విష్ చేశారు. మీ లవ్ అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్.